ఇందిరమ్మ రాజ్యాంగం కొనసాగుతుందా అర్థం కావట్లేదు. ఇందిరమ్మ రాజ్యం అని పదే పదే చెప్తా ఉన్నాడు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇంటింటికి కేసులా అని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. హక్కుల కోసం పోరాడే వారిపై ఉక్కుపాదం. కాంగ్రెస్ యొక్క పాలన అంటే నిలదీస్తే నిర్బంధాలు, నిరసిస్తే కేసులు, అన్యాయాలను ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు, జై తెలంగాణ అంటే జైలు, బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలే టార్గెట్. బీజేపీల మీద కేసులు లేవు, బీజేపీ సోషల్ మీడియా మీద కేసులు లేవు. కేసులతో దాడి, చేతులకు బేడీలు. ఇలా చూస్తూ ఉంటే మీడియా మిత్రులు ఒకసారి ఫోటో తీసుకోండి సార్. పెద్ద పెద్దగా సోషల్ మీడియాలో కేసుల గురించి ఇట్లా పట్టుకోండి. ఇది ఇంత పెద్దగా ఇన్ని కేసులు, కంప్లైంట్ ఇచ్చడం లేకపోతే కానిస్టేబుల్తోనే పెట్టిస్తూ ఉన్నారు. సైబర్ అటాక్, అమెరికా అటాక్ లెక్క సైబర్ అటాక్ మన సౌత్ ఉంది. సోషల్ మీడియాలో ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు, యూట్యూబర్ల మీద కేసులు, విద్యార్థులను గుంట నక్కాలని చెప్తాడు. జై తెలంగాణ అంటే జైలు, కేసులతో దాడి, చేతులకు బేడీలు. మీడియా, సోషల్ మీడియా పైన అణిచివేత. నీ ఇందిరమ్మ పాలన ఒక వరెస్ట్ అయింది మిస్టర్ రేవంత్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది అరెస్ట్ అయిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. స్వరాష్ట్ర తెలంగాణలో చీకటి అధ్యాయం. గతంలో కేసీఆర్ గారి పాలన అంటే జనహిత పాలన ఉండే. ఇవాళ రేవంత్ రెడ్డి పాలన అంటే హింసాయుత పాలన అయింది, చేతులకు సంఖ్యలేసే పాలన అయిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు, అడుగుదీసి అడిగేస్తే అరెస్టులు. తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ. ఇందిరమ్మ ఎమర్జెన్సీ ఎట్లునే మేము చిన్నప్పుడు చూడలేం, కానీ ఇలా నిజంగా అప్రకటిత ఎమర్జెన్సీ రాష్ట్రంలో కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. బీఆర్ఎస్ శ్రేణులపై పోలీసులను ఉసిగొల్పుతూ ఉన్నారు. ఫ్రస్ట్రేషన్లో ముఖ్యమంత్రి పేరు చెప్పకపోతే ఆయన మీద కేసులు, రాష్ట్రమంతటా వేధింపులు, అక్రమ కేసుల బనాయింపు పర్వం. రేవంత్ సర్కారు బీఆర్ఎస్ లీడర్లను, క్యాడర్ను టార్గెట్ చేస్తుంది. అన్నీ కూడా పింక్ బుక్కలు ఎక్కిస్తున్నాం. ఏ పోలీసు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఎక్కడెక్కడ అక్రమ కేసులు పెడతా ఉన్నారు, ఎక్కడెక్కడ బీఆర్ఎస్ క్యాడర్ని పీడిస్తూ ఉన్నారో అవన్నీ కూడా పింక్ బుక్లో ఎక్కుతూ ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. వీటన్నింటి చేయడానికి ఇలా అక్కడ షాడో సీఎం, సచివాలయంలో షాడో సీఎం మీనాక్షి నటరాజన్, అక్కడ సచివాలయం నుంచి షాడో సీఎం మీనాక్షి నటరాజన్ గారు ఇందిరమ్మ రాజ్యం కొనసాగిస్తూ ఉన్నారు. ఇక్కడ మన పక్కన కమాండ్ కంట్రోల్ ఉంది. కమాండ్ కంట్రోల్ నుంచి ఈ డమ్మీ సీఎం రేవంత్ రెడ్డి గారు పోలీస్ రాజ్యం నడిపిస్తూ ఉన్నారు. అక్కడ కాంగ్రెస్ రాజ్యం, షాడో సీఎం మీనాక్షి నటరాజన్ గారు నడిపిస్తున్నటువంటి కాంగ్రెస్ రాజ్యం, ఇక్కడ కమాండ్ కంట్రోల్ నుంచి నడిపిస్తున్న డమ్మీ సీఎం రేవంత్ రెడ్డి గారు నడిపిస్తున్న పోలీస్ రాజ్యం ఏదైతే ఉందో ఈ రెండు కలిపితేనే ఇందిరమ్మ రాజ్యమా అని చెప్పి నేను మీడియా మిత్రులను అడుగుతున్నా. అసలు ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంది అని చెప్పి నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. రేవంత్ సర్కార్ బీఆర్ఎస్ లీడర్లను, క్యాడర్ను టార్గెట్ చేసి ఎక్కడికక్కడ అడుగు తీసి అడిగేస్తే అరెస్టులు, సోషల్ మీడియాలో నిలదీసిన తప్పేనని కేసులు పెడతా ఉన్నారు. రాష్ట్రమంతా కేసుల బనాయింపు పర్వం, అక్రమ కేసులు. బీఆర్ఎస్ జెండా పట్టినా, ఫ్లెక్సీ కట్టినా జైళ్ళకే. ఇయ్యాల అదంతేందుకు మీడియా మిత్రుల సాక్షిగా ఇప్పుడు మా నాయకులు క్రిషాంక్ అదేవిధంగా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కొనతం దిలీప్ గారు ఇద్దరు ఇవాళ పోలీస్ స్టేషన్లో విచారణ ఎదుర్కొంటున్నారు. పల్లా రాజేశ్వర్ నుంచి పాడి కౌశిక్ రెడ్డి దాకా, కేటీఆర్ నుంచి హరీష్ రావు దాకా, జర్నలిస్ట్ శంకర్ నుంచి రేవతి దాకా ఒక ఆడబిడ్డని కూడా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతూ ఉన్నాడు. తెలంగాణ తెచ్చిన ప్రదాత కేసీఆర్ గారి పాలన జనహిత పాలన, ఈయనది హింసాయుత పాలన. కేసీఆర్ అంటే ఈయన ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి కాదు, అనుముల మార్చేసి కేసుల రేవంత్ రెడ్డి అని పెట్టాలి ఆయన పేరు, కేసుల రేవంత్ రెడ్డి. అదే కేసీఆర్ గారి పాలనలో దేశవ్యాప్తంగా ఇక్కడ తెలంగాణ చర్చ వస్తే మన సారు కేసీఆర్ సర్నేమ్ కేసీఆర్ తెలంగాణ వచ్చేది.
తెలంగాణకు సర్నేమే కేసీఆర్ అనే పదం వచ్చింది, కానీ ఈయన పాలనలో కేసుల రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా రాష్ట్రమంతా చర్చిస్తూ ఉంది. అందుకోసమే సారు కావాలి, కారు కావాలి, కేసీఆర్ కావాలంటూ ఉన్నారు. మళ్ళీ సారే కావాలి, కారే కావాలి, సారే గెలవాలి, కేసీఆర్ గెలవాలి, కారే రావాలని చెప్పి ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. గల్లీలైనా అది గావులైనా, ఊర్లో అయినా, గల్లీలైనా గ్రామంలో అయినా అదే మాట మాట్లాడుతారు. ధర్నా చేసినా ఇంట్లోనే ఉన్న నిర్బంధం, ధర్నా చేస్తే అరెస్టు, ఇంట్లో ఉంటే నిర్బంధం, ఇంట్లో ఉంటే కూడా నిర్బంధం. అనేక మంది లీడర్లను ప్రతినిత్యం చేస్తూ ఉన్నారు. అసహనంతో అరాచకం సృష్టించిన రేవంత్ సర్కారుకు అందరి నేతలపై కేసులు పెడతా ఉన్నారు. మీడియాకు, సోషల్ మీడియాకు రాతలు రాస్తే భయం, ఫ్రస్ట్రేషన్ల. మొన్న అయితే అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యేలు అందరి మీద ఫ్రస్ట్రేషన్ బయట పెట్టింది. ఐజీ ఇంటెలిజెన్స్ శివారెడ్డి గారిని పిలుస్తూ ఉన్నాడు. డీజీపీ గారిని పిలిచి సిపిలను, ఏసీపీలను పిలిచి ఏందయ్యా మీరు కేసులు పెడతలేరు, ఇంకా 15,000 కేసులే అయినాయి. ఎన్ని కేసులు పెడతారండి? 60 లక్షల మంది గులాబీ సైన్యం ఉన్నారు, అందరి మీద కేసులు పెట్టగలుగుతారా? పెడితే ఉంటారా? ఇట్లనే 10 సంవత్సరాలు కనుక గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రదాత కేసీఆర్ గారు అనుకొని ఆ రోజు మీ మీద, కాంగ్రెస్ నాయకుల మీద మీరు పెట్టినట్టు మేము కేసులు పెడితే ఇలా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉంటుండేనా? ఆ రోజు మిగిలిపోయిన కాంగ్రెస్ నాయకులు ప్రతి ఒక్కరు రావాల్సిన పరిస్థితి ఉంటుండే. కానీ ఏనాడు గౌరవ ముఖ్యమంత్రి అభివృద్ధి మీద దృష్టి పెట్టింది, కానీ ఈ రేవంత్ రెడ్డి లాగా అరెస్ట్ల మీద దృష్టి ఎప్పుడు పెట్టలేదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి డమ్మీ సీఎం ఇప్పటికైనా కమాండ్ కంట్రోల్ రూమును వదిలిపెట్టి ఇక్కడ పోలీస్ రాజ్యంను వదిలేసి అక్కడ సచివాలయానికి వెళ్ళు, మీ షాడో సీఎంను బయటకు పంపించి, షాడో సీఎం మీనాక్షి నటరాజన్, ఇక షాడో సీఎం అండి, మీడియా మిత్రులు చూడాలి. అసలు మీనాక్షి నటరాజన్కి ఏం పని ఉంది సెక్రటరియట్లో? ఆమె ఎవరు? ఆమె మంత్రిమండలి మీటింగ్లు ఎందుకు పోతుంది? ఇటుపక్క బట్టి విక్రమార్క గారు, అటుపక్క ఆయన, ఇటుపక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, చూశారు కదా ఇదంతా. సెక్రటరియట్లో చీమలు పెట్టిన పుట్టల పాములు వచ్చినట్టు ఎవరి పాడైందిరా తెలంగాణ అనే చాలాసార్లు వాడుకున్నాం. ఇవాళ ఢిల్లీ వల్ల పాలన అయింది. హర్యానా, ఢిల్లీ, మహారాష్ట్ర ఎలక్షన్లకు ఈయన డైరెక్ట్ పంపిండు. పాపం ఈయన మీద నమ్మకం పోయిందో ఏమో. బీహార్ ఎలక్షన్లు వచ్చినాయి, మళ్ళా మూటలు కావాలా, నువ్వు సెక్రటరియట్లో ఎవరు సచివాలయంలో వచ్చి వసూలు చెయ్యు, బీహార్ ఎలక్షన్లకు పైసలు పట్టుకరా అని చెప్పి ఈయన ముఖ్యమంత్రి కోవట్ అయిపోయిండు, బీజేపీకి కోవట్ అయిండు. బడే బాయ్ మాషా అల్లా, చోటే బాయ్ సుబాన్ అల్లా. అటు మోడీతో ఒప్పందం అయింది, అమిత్ షాతో కలిసింది. కాబట్టి ఆయన నమ్మక ఈ షాడో సీఎంను పంపించారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి రేవంత్ సర్కారును వైఫల్యాలను ఎండగట్టడంల మీద కేసులు, లగాచర్ల లడాయి నుండి మూసీ విధ్వంసం దాకా, హెచ్సిఈ భూదోపిడి వరకు ప్రజలపై రాజ్య హింస కొనసాగిస్తుంటే, దాన్ని ప్రశ్నిస్తుంటే విద్యార్థులను గుంటనక్కలని వాళ్ళ మీద కేసులు, లగాచర్ల రైతుల పోరాటం చేస్తే కేసులు, తెలంగాణ తెచ్చిన ప్రదాత కేసీఆర్ గారి మీద విచారణల పేరు మీద ఇట్లాంటి కొనసాగింపు కార్యక్రమాలు. అదే కాకుండా లగాచర్ల లడాయి నుంచి మొన్న ఒక రైతు, మీరంతా చూసిరు, ఒక పెద్ద మనిషి మాట్లాడిండు, ఎట్లుందే పాలన అంటే ఇదంతా దరిద్రపు కొట్టు పాలన, లంగ పాలన, ఉద్దెర పాలన, ఈ రేవంత్ పాలన, ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగున్నాడంటే ఆ రైతును కూడా అరెస్ట్ చేసుకపోయారు. 76 సంవత్సరాలు. ఏం పేరన్నా రైతు? శ్రీధర్ అన్న, వెంకటయ్య. కేసీఆర్ గారి నుంచి వెంకటయ్య దాకా ఎవరిని వదలకుండా ఇవాళ ఈ విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి పాలన వైఫల్యాలు ఎండగడితే కేసు, పరామర్శలకు పోతే కేసు, అల్లు అర్జున్ పేరు చెప్పలేదని చెప్పి ఆయన మీద కేసు, రియల్ ఎస్టేట్ దందా చేసేటోళ్ళు ప్రధానమైన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ మీద కేసులు, అక్రమ కేసులు. నా మ్యాటర్ కూడా సబ్జూడీ ఉంది సుప్రీంకోర్టులో, నా మీద 42 కేసులు. నేను మాట్లాడద్దు దాని మీద, నా కేసుల మీద, కాబట్టి నేను మాట్లాడతలే. నా మీద కేసు, మా అమ్మ మీద కేసు, మా భార్య మీద కేసు. మాకు చట్టాల మీద పూర్తి నమ్మకం ఉంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అనేక మంది నాయకుల మీద కేసులు చెప్పిన కదా ఇందాక.